ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, దగ్గు, కాంటాక్ట్, వాడి పడేసిన వస్తువులు, సో ఇట్లా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో దీని సైన్స్ ఏంటి? జనరల్గా అన్ని కండిషన్స్ ఉన్నట్టే ఫీవర్ వస్తుంది, దెన్ మజిల్ పెయిన్, కండరాల నొప్పులు, హెడ్ఏక్, అలసత్వం, ఫెటిక్ అంటాం కదా, అలసిపోవడం, దెన్ స్కిన్ మీద ర్యాషెస్. ఇంపార్టెంట్ ఇది, స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. సో అది ఎట్లుంటుందో నేను మీకు ఇక్కడ ఇమేజ్ పెడతాను చూడండి. ఓకే, దాని తర్వాత సో దీన్ని ఎట్లా అవాయిడ్ చేయగలుగుతాం మనం? సేమ్ కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తే సరిపోతుంది. కాంటాక్ట్స్ అవాయిడ్ చేయడము, మల్టిపుల్ అంటే ముట్టుకొని క్లీన్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఇక్కడ పబ్లిక్లో వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తే బెటర్ అనమాట. సో ఇది ఎవరికి వస్తుంది, ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అనమాట దీంతో. సో ఎక్కువ ఎవరంటే అండర్ 15 years ఉన్న చిన్నపిల్లలు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది చూడాలి, అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే వీక్ ఉండదో వాళ్ళకి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దీన్ని. సో ఈ వీడియోని మీ గ్రూప్లలో పోస్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.